Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy YouTube channel. My dear students, first of all, congratulations to all those who got good results in intermediate public examinations. Especially, I am going to discuss about MPC students. Okay, see, టాప్ ర్యాంకర్ అయినా పాస్డ్ క్యాండిడేట్ అయినా మెమో మీద ఒక్కటే రిజల్ట్ ఉంటుంది, పాస్డ్ అని. మార్క్స్ తక్కువ వచ్చాయి, 980 ఎక్స్పెక్ట్ చేశాను, లేకపోతే 970 ఎక్స్పెక్ట్ చేశాను, అట్లీస్ట్ 960 అచీవ్ అవ్వలేకపోయాను అని టెన్షన్ పడుతున్నారా? సో దాని గురించి టెన్షన్ అక్కర్లేదు. రీజన్ బీయింగ్, మీకు ఈ మార్క్స్ అంటే ఎక్కువగా ఈ మార్క్స్ బేస్ చేసుకొని ఫ్యూచర్లో అంటే జాబ్స్ డిసైడ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు, కాబట్టి దాని గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు. మోరోవర్, ఎయిదర్ ఎంపీసీ ఆర్ బైపీసీ స్టూడెంట్స్ మార్క్స్ 1000కి క్యాలిక్యులేట్ చేసుకొని 970 ఆర్ 980 ఆర్ 950 అబోవ్ కౌంట్ చేసుకొని ఉండి ఉంటారు మీరు. సో మీరు కౌంట్ చేసుకోవాల్సిన మార్క్స్ లాంగ్వేజెస్తో కలిపి 1000 కోసం కాదు, జస్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ వరకే కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అది ఎలాగో చూడండి. ఎంపీసీ స్టూడెంట్స్ అయితే ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎగ్జామ్స్లో ఫస్ట్ ఇయర్కి సంబంధించి మ్యాథమెటిక్స్ 1A 75 మార్క్స్, మ్యాథమెటిక్స్ 1B 75 మార్క్స్, ఫిజిక్స్ 60 మార్క్స్, కెమిస్ట్రీ 60 మార్క్స్, టోటల్ 270 మార్క్స్. మీ పర్సంటేజ్ కానీ మీకు వచ్చిన మార్క్స్ కానీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది. ఫర్దర్ ఎక్కడ మీరు ఏ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలన్నా ఎక్సెప్ట్ లాంగ్వేజెస్ చూస్తారు కాబట్టి, సో 270 మార్క్స్కి మీరు ఎంత స్కోర్ చేశారన్నదే ఇంపార్టెంట్. ఇక్కడ సెకండ్ ఇయర్ విషయానికి వస్తే దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ మ్యాథమెటిక్స్ 2A అండ్ 2B. ఓకే, 75 యాజ్ ఇట్ ఈస్ ఇన్ ఫస్ట్ ఇయర్. బట్ వైల్ కమింగ్ టు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, 60 థియరీ 30 ప్రాక్టికల్, 60 థియరీ 30 ప్రాక్టికల్. దట్స్ వై టోటల్ 330 మార్క్స్. సో మై డియర్ స్టూడెంట్స్, మనం చెక్ చేసుకోవాల్సింది 270 మార్క్స్ ప్లస్ 330 మార్క్స్, 600 మార్క్స్కి ఎంత స్కోర్ చేశామన్నదే ఇంపార్టెంట్. ఓకే, 600 మార్క్స్లో కూడా కెమిస్ట్రీలో తగ్గాయి, లేకపోతే మ్యాథమెటిక్స్ 2Bలో తగ్గాయి, మ్యాథమెటిక్స్ 2Aలో తగ్గాయి అంటే డోంట్ వర్రీ, మీరు ఈ పర్సంటేజ్తో ఫర్దర్గా ఏమీ చేయబోవడం లేదు. ఎస్పెషల్లీ తెలంగాణ ఎంసెట్కి సంబంధించి ఆర్ ఈఏపీ సెట్కి సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్క్స్ వెయిటేజ్ కన్సిడర్ చేయట్లేదు కాబట్టి ఇంకా అసలే బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, చింతించాల్సిన అవసరం అంతకంటే లేదు. సో రీజన్ ఏంటంటే అది ఆల్రెడీ జరిగిపోయింది. ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచించుకుంటే బెటర్. ఇప్పుడు రిగ్రెట్ అయితే లాభం లేదు. మీరు ఏదైతే మిస్టేక్ చేశారో మీరు ఫీల్ అవ్వడానికి, ఓకే, ఇప్పుడు రిగ్రెట్ అయితే లాభం లేదు. అక్కడ చేసిన మిస్టేక్ తిరిగి రిపీట్ అవ్వకుండా జస్ట్ ఈ ఫ్యూ డేస్ ఎంసెట్ కోసము ఓకే చక్కగా మీకు నచ్చిన టాపిక్స్ ప్రిపేర్ అవుతూ, ఓకే, దానికి సంబంధించిన ఎగ్జామ్లో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో 160 మార్క్స్కి అట్లీస్ట్ 60 to 90 మార్క్స్ స్కోర్ చేసేటట్టు జస్ట్ ఈ ఫ్యూ డేస్లో మీరు ఎవ్రీడే 1 or 2 మార్క్స్ వచ్చేటట్టుగా ప్రిపేర్ అయినా కూడా సరిపోతుంది. ఎలాగూ నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి, ఓకే, తర్వాత ఆప్షన్స్లో ఏ కానీ బి కానీ సి కానీ డి కానీ మీ చాయిస్ ప్రకారం పెడుతూ ఉంటారు. అయినా కూడా 60 to 90 మార్క్స్ డెడ్ ఈజీగా సంపాదించవచ్చు. ఓకేనా? సో మీ చేతిలో ఉన్న దాని గురించి ఇప్పుడు ఆలోచించండి. ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం వల్ల ఉపయోగం లేదు. ఓకే,
లక్కీగా వెయిటేజ్ లేదు, నెగిటివ్ మార్కింగ్ లేదు, తెలంగాణలో అయితే ఎస్పెషల్లీ. అందుకని ఇంటర్ మార్క్స్ తక్కువ వచ్చాయని బాధపడుతూ కూర్చోవడం కంటే మనం ఎంతవరకైతే చదివామో అన్ని మార్క్స్ వచ్చాయని ఒక పాజిటివ్ థింకింగ్ తెచ్చుకొని ఫర్దర్గా చేయాల్సిన విషయం గురించి ఆలోచించి కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మన ఫ్యూచర్ బాగుంటుంది. వన్ మోర్ థింగ్, పర్సంటేజ్ ఎక్సలెంట్గా ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినా వేస్టే. ఓకే, పర్సంటేజ్ అంటే మార్క్స్ ఎక్కువగా ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటే అడ్వాంటేజ్. బట్ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ తక్కువగా ఉన్నా సరే ఫర్దర్ ఇంజనీరింగ్లో డే 1 నుంచి కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే మంచి పర్సంటేజ్, మంచి సబ్జెక్ట్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ని సంపాదించవచ్చు. సో మిమ్మల్ని క్యాంపస్ సెలక్షన్స్కి వచ్చినప్పుడు మీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఎవ్వరు కూడా చూడరు. సో అందుకని దాని గురించి ఎక్కువగా వర్రీ కావాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, చాలామంది ఇప్పటికే జేఈ మెయిన్స్ క్వాలిఫై ఉంటారు. సో వాళ్ళకి ఫస్ట్ సెషన్లో క్వాలిఫై అయిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్, సెకండ్ సెషన్లో బాగా రాసిన వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్. సో బాగా రాయని వాళ్ళ కోసం గుడ్ ఆపర్చునిటీ ఎంసెట్ ఆర్ ఈఏపీ సెట్. సో ఈ మిగిలిన డేస్ మీరు ఏ సబ్జెక్ట్లోనైతే గ్రిప్ ఉంటుందో ఆ సబ్జెక్ట్లో లైన్ టు లైన్, ఈవెన్ తెలుగు అకాడమీ బుక్ లైన్ టు లైన్ చదివిన, ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ గురించి అయితే తెలుగు అకాడమీ బుక్ లైన్ టు లైన్ చదివినా కూడా మంచి స్కోర్ సంపాదించవచ్చు. ఈ మార్క్స్ ఎక్కడా రిఫ్లెక్ట్ అవ్వవు మీకు. ఇంతకు ముందు కాలంలో అయితే ఎంసెట్లో 25% వెయిటేజ్ తీసుకునే వాళ్ళు కాబట్టి మార్క్స్ ఏవైనా తగ్గితే వర్రీ అవుతాం. ఓకే, మీరు ఫర్దర్గా దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని నెక్స్ట్ ఎంసెట్లో కూడా మార్క్స్ తగ్గితే బాధపడకండి అనేలాగా తీసుకోవద్దు ఈ కొటేషన్ని. ఇప్పటికే బాధపడి ఉంటున్నారు కాబట్టి అది మర్చిపోయి చేయాల్సిన పని గురించి ఆలోచిస్తే బెటర్ అని చెప్పడమే నా ఉద్దేశం. ఓకే, సో డైలీ షార్ట్ కట్స్ అప్లోడ్ చేయబడుతున్నాయి శ్రీనివాస అకాడమీ యూట్యూబ్ ఛానల్లో. ఓకే, డైలీ ఒక షార్ట్ కట్ మీకు ఆల్మోస్ట్ డైలీ 1 మార్క్ వచ్చేటట్టుగా. మీరు ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అక్కడ చూడొచ్చు. మీరు డే 1 నుంచి మీకు థంబ్నెయిల్స్తో కరెక్ట్గా డిజైన్ చేసి ఉన్నాయి. మీరు డే 1 నుంచి అవి చూసుకున్నా కూడా మీకు డైలీ 1 మార్క్ డెఫినెట్గా వస్తుంది. సో కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మీకు ఏవైతే టాపిక్స్ ఎక్కువ వెయిటేజ్తో ఉంటాయో ఆ వెయిటేజ్ కూడా, టాపిక్ వైజ్ వెయిటేజ్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఇవ్వబడింది. ఒకసారి ఆ వెయిటేజ్ చూసుకోండి, అకార్డింగ్ టు దట్ ప్లాన్ చేసుకోండి. డైలీ ఒక షార్ట్ కట్ వీడియో అప్లోడ్ చేయబడుతూ ఉంది. ఓకే, సో ఆ వీడియోస్ చూడండి, డైలీ 1 మార్క్ వచ్చేటట్టుగా ప్రిపేర్ అవ్వండి. మిగిలిన డేస్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి, సక్సెస్ అవ్వండి, మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవ్వకండి. సో ఐ విష్ యూ all the very best. Once again, congratulations to all the passed candidates in intermediate public examinations. Thank you, one and all.